హాయ్ గైస్ ఇప్పుడే 'అగధ' మూవీకెళ్ళొచ్చిన. టికెట్ ప్రైస్ 300. సో, నేను పెట్టిన డబ్బులకి మూవీ వర్తే కాదని చూసుకుంటే, సినిమాలో బేసిక్ లిప్ సింక్ లేదండి. అంటే వీళ్ళు చెప్పే డైలాగ్ ఒకటి, అక్కడొచ్చే పెర్ఫార్మన్స్ ఒకటుంటది, యాక్టింగ్ ఒకటుంటది. కంప్లీట్ డిస్కనెక్ట్. మూవీలో కొన్ని కొన్ని డంబ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ 'బబ్లు' అని చెప్పి వాడి క్యారెక్టర్ మాత్రం పరమ ఇరిటేషన్ వచ్చింది. లిటరల్‌గా ఒక లైఫ్ థ్రెట్ ఉన్నప్పుడు అక్కడి నుంచి పారిపోవాలి గానీ, అంతేగాని కెమెరా ఓపెన్ చేసి షూటింగ్ చేస్తావా? బుర్ర తక్కువ ఎదవ. అది కాకుండా లేడీ, చనిపోయిన లేడీ వాళ్ళ ఇంట్లో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటది. ఆమెకి యాక్టింగ్ చేయనీకి వస్తలేదు. షీ డజంట్ నో హౌ టు యాక్ట్. లిటరల్‌గా కంపరం పుట్టింది. నాకు ఇరిటేషన్ పుట్టింది. ఇదే కాకుండా తెలుగు డైలాగ్స్ ఉంటాయండి. ఎంత బ్యాడ్ డైలాగ్స్ అంటే నాకు డౌటొచ్చింది. బై చాన్స్ నేను తమిళ్ డబ్బుడ్ మూవీకొచ్చినా అంటే మలయాళం డబ్బుడ్ మూవీకొచ్చినా అనిపించింది. అంత బ్యాడ్ డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్సే బ్యాడ్ అనుకుంటే డైలాగ్ డెలివరీ ఇంకా బ్యాడ్ ఉంటది. లిటరల్‌గా ఒక హాలీవుడ్ మూవీ డబ్బింగ్ లెక్క ఉంటది. లైక్ కంప్లీట్ డిస్కనెక్ట్. ఫస్ట్ హాఫ్ అన్నా స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇంటర్వెల్ వరకు బానే ఉంటది అనిపించినా గానీ, ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక లాగుతూనే ఉంటారు. మధ్యలో ఒకసారి లాగి నాకు ఇట్లా భయమైంది తెగిపోతదేమో సినిమా అని చెప్పి. క్లైమాక్స్ అయితే అమ్మా! తలబట్టుకొని కూర్చున్నా. లిటరల్‌గా తలుపు లోపలేస్తే ఎళ్ళిపోదాం అనుకున్నా. అంత లాగ్ ఉంటది క్లైమాక్స్ అయితే. వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ ఏమో ఇంత. వీళ్ళ విజన్ మాత్రం వీళ్ళ స్కేల్ మాత్రం ఇంతుంది. దానివల్ల పెద్ద పెద్ద బొక్కలు కనిపించినాయి. ఎస్పెషల్లీ గ్రాఫిక్స్‌లో గాని, వీఎఫ్ఎక్స్‌లో గాని లైక్ కాకులు చూపించినప్పుడు, లేదంటే ఆ మంటలు చూపించినప్పుడు, ఆ పవర్ చూపించినప్పుడు చాలా అమెచ్యూరిటీగా అనిపించినాయి ఆ విజువల్స్ మొత్తం. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకి అగదా అని చెప్పి అమ్మా నాన్ స్టాప్ రీసౌండ్ ఉంటది. లైక్ చాలా భయంకరంగా ఉంటదేమో, చాలా అందరిని చంపుకుంటూ పోతదేమో అనుకున్నా గానీ, ఒక్కసారి ఆ దయ్యంని రివీల్ చేసిన తర్వాత దీన్ని చూసి భయపడుతున్నావా? ఇది లిటరల్‌గా ఒక కామెడీ పీస్ అనిపించింది. అది అసలు దయ్యమే కాదు. దానికి పవర్సే లేవు. దయ్యంకి ఇంకొకడొచ్చి హెల్ప్ చేస్తే గాని ఆ దయ్యం పవర్స్ వస్తలేవంటే ఇంక అదెక్కడ దయ్యం? దాన్ని చూసి ఎందుకు భయమేస్తుంది నాకర్థం కాదు. సినిమా క్లైమాక్స్‌లో కొన్ని కొన్ని ట్విస్ట్‌లుంటాయండి. లిటరల్ నేమ్ సేక్ ట్విస్ట్. అంటే ఇప్పుడు ట్విస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టుకున్న ట్విస్ట్‌లు. డంబ్ ట్విస్ట్‌లు అంటా నేనైతే. సో, సినిమాలో అన్ని బొక్కలే ఉన్నాయా? పాజిటివ్స్ ఏం లేవా? అంటే ఒక 2, 3 పాజిటివ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన మెయిన్ లీడ్ చేసిన కామాక్షి తన పెర్ఫార్మన్స్ చాలా పవర్‌ఫుల్ ఉంటది. పెర్ఫార్మన్సే కాదు ఆమె లుక్స్ గాని, ఆమె కనిపించే విధానం గాని, అటైర్ గాని అన్నీ అంటే అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. అది కాకుండా స్టోరీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ బానే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కొంచెం టైట్ ప్యాక్‌డే ఉందేమో అనిపించింది. బట్ మెల్లమెల్లగా స్లో అయిపోయింది. అది కాకుండా సినిమాలో చూపించిన లొకేషన్స్ చాలా నేచురల్ లొకేషన్స్ ఉన్నాయి. లైక్ ఆ ఫారెస్ట్ గాని, లేదంటే చెరువులు గాని, నైట్ లొకేషన్స్ గాని, ఆ సమాధులు గాని కొంచెం భయపెట్టేలానే ఉన్నాయి. భయపడలే బట్ భయపెట్టేలానే ఉన్నాయి. అది కాకుండా మ్యూజిక్ గూడా కొంచెం పాజిటివ్‌గా అనిపించింది. బీజీఎం గాని, ఆ సౌండ్స్ గాని బానే అనిపించినాయి. లైక్ ఎక్కువ లేవు, తక్కువ లేవు. సినిమాకి తగ్గట్టున్నాయి. ఇంతే అండి. ఒక 3, 4 పాజిటివ్స్ ఉన్నాయి. మిగతా అన్ని బొక్కలే ఉన్నాయండి. సో, బ్యాడ్ మూవీ అంటే బ్యాడ్ మూవీ కాదు. లైక్ బోరింగ్ మూవీ, అన్‌ఇంట్రెస్టింగ్ మూవీ. అంటే వీళ్ళ దగ్గర విజన్ ఉంది. థాట్స్ అవన్నీ ఉన్నాయి. బట్ బడ్జెట్ లేక, ప్రాపర్‌గా హ్యాండిల్ చేసే కెపాసిటీ లేక సినిమా జస్ట్ యావరేజ్ లాగా మిగిలిపోయింది. సో, ఫైనల్‌గా ఏం చెప్తా అంటే నాకు మాత్రం మూవీ అంత గొప్పగా నచ్చలేదు. జస్ట్ యావరేజ్ ఓకే అనిపించింది. బట్ మీకు మాత్రం ఎళ్ళాలనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్. ఎంకరేజ్ చేయండి. సో, ఇది గైస్ నా రివ్యూ ఆన్ 'అగధ' మూవీ. మీకు మాత్రం నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.